ఈ ఉదయకాలము పుసులూరు స్థానిక సంఘములో సహవాసము చేయడానికి, స్థానిక సంఘములో వాక్య పరిచర్య చేయడానికి ప్రభువు నాకిచ్చిన ఈ భాగ్యమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మాత్రమే కాకుండా స్థానిక సంఘములోని పెద్దలు, వృద్ధులు, రత్నమన్న అంకులు గారికి, అలాగే స్థానిక సంఘములోని బాధ్యత కలిగిన ప్రియులు, సహోదరులకు, స్థానిక సంఘానికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనము దేవుని సన్నిధిలో ఉండగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు వ్రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి. నేను 9, 10 వచనాలు చదువుతాను. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై. 12వ వచనము ముగింపు వరుసలో, మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మహోన్నతుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నైనా, పుసులూరులో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి, సంఘములో చేర్చబడిన పరిశుద్ధుల కుటుంబాలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘమును ప్రేమించి నేటి వరకు మీరు కాపాడి భద్రపరచి ప్రతి విషయములో మీరు చేసిన అమూల్యమైన సహాయమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచండి. నైనా, రక్షించబడి విమోచించబడి ఆరాధించుచున్న ప్రతి ఒక్కొక్కరిని, వారి కుటుంబాలను మీలో స్థిరపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. వృద్ధాప్యములో ఉన్న పెద్దలు, వృద్ధులు, రత్నమంకులను మీరు జ్ఞాపకం చేసుకొనండి, బలపరచండి, ఆరోగ్యముతో నింపండి, పరలోకపు జ్ఞానము చేత మీరు నింపండి, జ్ఞాపక శక్తిని మీరు పెంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. స్థానిక సంఘములో బాధ్యత కలిగిన ప్రియులు, సహోదరులు శాంసనును, అయ్యనను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొనమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో నాయనా
మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మమ్మును దర్శించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయములో నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. పౌలు భారము కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, దేవుని పరిచర్యలో ఎంతో ప్రయాసపడినవాడు. పౌలు ఆ క్రీస్తు నిమిత్తము చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. క్రీస్తు నిమిత్తము చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. పౌలు మొదటిసారి రోమా పట్టణములో చెరసాలలో వేయబడినప్పుడు అక్కడ నుండి 4 పత్రికలు వ్రాశాడు. ఏమిటి ఆ 4 పత్రికలు అంటే ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై మరియు ఫిలెమోను పత్రిక. ఈ 4 పత్రికలు చెరసాల పత్రికలు అని కూడా అంటారు. ఈ 4 పత్రికలలో ప్రతి పత్రికలో కూడా పౌలు సంఘము పట్ల కలిగి ఉన్న భారమును మనము చూస్తున్నాము. సంఘము యొక్క విశేషత, సంఘము యొక్క విశిష్టత, సంఘము యొక్క గొప్పతనము, సంఘములో ఉన్న దేవుని మహిమైశ్వర్యము, సంఘము ప్రభు కొరకు సిద్ధపరచబడుటలో ప్రభు ఇచ్చిన ఆయుధములు, ఇవన్నీ కూడా ఈ చెరసాల పత్రికలో మనము గమనించగలము. మనము కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకున్నాం కదా. 9వ వచనములో, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. పౌలు ఈ పత్రిక వ్రాసేటప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న పౌలుకు కొలస్సై పట్టణములో ఏర్పడిన ఆ సంఘము, పరిశుద్ధుల యొక్క పరిస్థితులు, వారి యొక్క గుణములు, వారి ప్రవర్తన, వారి లక్షణాలు, వారి స్థితి, ఇవన్నీ కూడా పౌలుకు తెలిసినవి. అందుకే ఏమంటున్నాడు? ఈ సంగతి వినిన నాట నుండి. ఏమి విన్నాడు? అందులో ఒక మాట చూడండి. 3వ వచనము, 1వ అధ్యాయము 3, 4 వచనాలలో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు.
మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏమి విన్నాడు చెప్పండి? మీరు కొద్దిసేపు దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి. నాకు ఇవ్వబడిన సమయం లోపే నేను ముగిస్తాను. ఏమి విన్నాడు పౌలు అంటే, ఒకటి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. రెండవది, క్రీస్తు యేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చి. ఒకటి నిరీక్షణ, రెండవది విశ్వాసము, మూడవది పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి. కొలొస్సై పట్టణములో ఉన్న పరిశుద్ధులు వారు 3 ప్రాముఖ్యమైన లక్షణములు కలిగి ఉన్నారు. ఏమిటి? ఒకటి నిరీక్షణ. ఎక్కడికి? పరలోకమునకు నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణలో ఒక స్వాస్థ్యము ఉన్నది. ఆ స్వాస్థ్యమే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము. రక్షించబడిన ప్రతి సహోదరికి ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షనే పరలోకము. ఆ నిరీక్షనే ప్రభు ఉన్న స్థలము. ఆ నిరీక్షనే మహిమగల స్థలము. ఆ నిరీక్షనే ప్రభు కూర్చున్న సింహాసనపు స్థితి. ఎంత గొప్ప భాగ్యము! ఆ నిరీక్షణలోనే ఒక స్వాస్థ్యము ఉన్నది. అది శ్రేష్టమైన స్వాస్థ్యము. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము. రెండవది, వారు విశ్వాసమును కలిగి ఉన్నారు. విశ్వాసమును కలిగి ఉన్నారు. శ్రమలు రాగానే, కష్టములు రాగానే, వ్యాధులు రాగానే, బాధలు రాగానే, ప్రతికూలమైన పరిస్థితులు రాగానే, ఆర్థిక ఇబ్బందులు రాగానే విశ్వాసమును విడిచిపెట్టకూడదు. ఆ పరిస్థితులు మనకు వస్తున్నాయి అంటే ఆ పరిస్థితులలో నిన్ను నన్ను ఆయన తన కొరకే సిద్ధపరుచుతున్నాడు. వ్యాధులు కానీ, బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఇంకేమైనా కానీ అవి వస్తున్నాయి అంటే ప్రభు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? తన కొరకే. విశ్వాసము స్థిరపడాలి. విశ్వాసము బలహీనము కాకూడదు.
విశ్వాసము దృఢముగా ఉండాలి. విశ్వాసముతో మనము పోరాటము చేయాలి. మూడవది, పరిశుద్ధులందరి మీద ప్రేమ. దేవుని పిల్లలమైన మనకు దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఉండగా మనము దేవుని ప్రేమను మన తోటి వారికి మనము పంచవలెను. ఈ సంగతి పౌలు వినిన నాటి నుండి ఏం చేస్తున్నాడు? ఒకటి, మానక ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? నిరీక్షణలో స్థిరపడాలి అని, విశ్వాసములో స్థిరపడాలి అని, ప్రేమలో స్థిరపడాలి అని, వారి యొక్క స్థిరత కొరకై పౌలు వారి కొరకు మానక ప్రార్థన చేయుచున్నాడు. రెండవది, వారు ఆ స్థితిలో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఇందులో ఒక మాట చూడండి. మొదటి అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలలో, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. పౌలు ప్రార్థనలో ప్రత్యేకతలు ఉన్నవి. మన ప్రార్థనలు ఎలాగుంటాయి? నా కొరకు, నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా భర్త కొరకు, నా పిల్లల కొరకు, నా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, వారు బాగుండాలి, నా కుటుంబము దీవించబడాలి, వీటి మీదనే మన ప్రార్థన అనేది తిరుగుతూ ఉంటుంది కదా. కానీ వీటి కంటే మన ఆత్మీయ జీవితము మొదట ప్రభువులో స్థిరముగా ఉండాలి. మన ఆత్మీయ జీవితము మొదట ప్రభువులో స్థిరముగా ఉండాలి. పౌలు చేసిన ప్రార్థనలో ఆత్మ సంబంధమైనది ఒకటి కనబడుతుంది. ఏమిటి? మీరు సంపూర్ణమైన జ్ఞానమును కలిగి ఉండాలి. జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. విద్య ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యము ఉన్నా, సంపద ఉన్నా, జ్ఞానము లేకపోతే వాటిని ఏ విధముగా బ్యాలెన్స్ చేయాలో అర్థము కాని పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము కంటే పరలోక సంబంధమైన జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము
సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనములో, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. విన్నారా? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ఉదాహరణకి, భర్త ఎవరు చెప్పినా దానిని గుడ్డిగా నమ్మాడనుకోండి, భార్య ఏమంటుంది? చెప్పండమ్మా, ఏమంటుంది? మా ఆయనకు జ్ఞానము లేదు, తెలివి లేదు, బుద్ధి లేదు. అందరూ చెప్పింది గుడ్డిగా నమ్ముతాడు. కానీ భార్యలు మాత్రము ప్రతి మాటను కూడా దేనిలో చూస్తారు? భూతద్దములో పెట్టి చూస్తారు. ఈ మాట ఫలాని వ్యక్తి అన్నాడు అంటే ఎందుకన్నాడు, ఏ సందర్భములో అన్నాడు, దేనిని గురించి ఆలోచన చేసి అన్నాడు, ఈ మాట వెనుక రహస్యం ఏముంది, ఈ మాట తరువాత ప్రతిఫలం ఏముంటుంది, ఇవన్నీ ఆటోమేటిక్గా మైండ్లో పరిశోధన జరుగుతూనే ఉంటుంది. అందుకే దేవుని గ్రంథములో జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. 2వ అధ్యాయము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము, ఎక్కువాయి జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, కానీ జ్ఞానము దేవుడే ఇచ్చువాడు. కొరింథీ మొదటి పత్రిక చూడండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. ఎవరాయన? మన ప్రభువే. జ్ఞానము ఆయనే, నీతి ఆయనే, పరిశుద్ధత ఆయనే, విమోచనము ఆయనే. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కాబట్టి జ్ఞానము ఆయన అయి ఉన్నాడు, జ్ఞానము ఆయన ఇచ్చువాడు, జ్ఞానము ఆయన యొద్ద మనకు దొరుకుతుంది. జ్ఞానము అనేది ఒక వస్తువు కాదు, ఒక పదార్థము కాదు. జ్ఞానము అనేది మానవునికి దేవుడు అనుగ్రహించే ఒక శ్రేష్టమైన గుణము. ఏమిటి? జ్ఞానము అనేది మన ప్రభు
ఇచ్చి శ్రేష్టమైన గుణము. సముద్రము యొద్దకు వెళ్ళి జ్ఞానము నీ దగ్గర ఉన్నదా అని అడిగితే సముద్రం ఏమంటుంది? నా యొద్ద లేదు. అగాధము యొద్దకు వెళ్ళి జ్ఞానము నీ దగ్గర ఉందా అంటే అగాధం అంటుంది జ్ఞానము నా యొద్ద లేదు. అట్లైన ఎడల జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరకు స్థలము ఎక్కడ ఉన్నది? అది ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. సజీవులందరి కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. లోకములో కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, బంగారము, వెండి, అపరంజి, ముత్యములు, సువర్ణము, పగడము, ఇవన్నీ లోకములు క్షయమైనవి, విలువైనవి. ఇవన్నీ ఒకవైపు ఉంచి మరొక వైపు జ్ఞానమును ఉంచితే ఈ జ్ఞానము ఎదుట ఈ వస్తువుల పేరు ఎత్తనే కూడదు. ఎందుకో తెలుసా? జ్ఞానం ఎవరు? చెప్పండమ్మా, ఎవరు జ్ఞానము? మన ప్రభువే. మన ప్రభువు ఎదుట వెండి ఏ పాటిది, బంగారం ఏ పాటిది, రత్నములు ఏ పాటివి, పగడములు ఏ పాటివి, అపరంజి ఏ పాటిది? ఒక మాట చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనము. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కాబట్టి బంగారము కంటే, వెండి కంటే, రత్నముల కంటే, సువర్ణము కంటే, పగడముల కంటే, ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువైనది, అక్షయమైనది, పరలోక సంబంధమైనది జ్ఞానము. అయితే ఈ జ్ఞానము మనము ఏ విధముగా పొందుకోగలము? జ్ఞానము ఆయనే, జ్ఞానమును ఇచ్చువాడు ఆయనే, జ్ఞానము ఆయన యొద్ద ఉన్నది, జ్ఞానము ఆయనే ఇచ్చును. ఆ జ్ఞానము ఆయన యొద్ద నుండి పొందుకొనుట ఎలాగు? సమయము లేదు కానీ ఒక మాట గుర్తు చేస్తాను. 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఏ విధముగా దేవుని యొద్ద నుండి జ్ఞానమును పొందుకోగలము? ఒకటి, దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయము, భక్తి రెండు కలిగి ఉంటే
నీవు ఆటోమేటిక్గా దేవునికి దగ్గర అవుతావు. భయము భక్తి అనేది రెండు ప్రాముఖ్యమైనవి. భయము భక్తి రెండు మనము దేవుని గ్రంథములో ఎక్కడ చూచినా కూడా జంట పదములుగా ఉన్నవి. భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. భయం ఎంతవరకు? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మనము ఇంటిలో ఉన్నా, పొలములో ఉన్నా, వ్యాపారములో ఉన్నా, మరొక స్థలములో మనము ఎక్కడ ఉన్నా కూడా మన తోటివారు, మన కుటుంబీకులు మన యొద్ద లేకపోయినను కూడా మనకేముండాలి? దేవుని భయము ఉండాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఉదాహరణకు యోసేపు కనాను దేశములో నుండి ఐగుప్తు దేశములోనికి వచ్చాడు. కనాను దేశములో అన్నలు ఏం చేశారు? ఒట్టి గుంటలో పడవేశారు. అక్కడ నుండి పైకి తీసి మిద్యానీయులు ఆ మీదుగా వెళుతూ ఉండగా వారికి అమ్మివేశారు. అమ్మివేయబడిన యోసేపు ఐగుప్తు దేశములో పోతీఫరు అను ఒక ఐగుప్తీయుని ఇంట ఉన్నాడు. అతడెవరు? ఒక అన్యుడు. అన్యుని ఇంటిలో ఒక భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దైవ భయము కలిగిన వాడు, హెబ్రీయుడు, దేవుని బిడ్డ ఒక అన్యుని కుటుంబములో ఉన్నాడు. అక్కడ తనకంటూ ఎవరు లేరు. తన అన్నలు కానీ, తన కుటుంబీకులు కానీ, తన వారు ఎవ్వరు లేరు. కానీ అటువంటి స్థలములో యోసేపు ఎవరిని గుర్తుంచుకున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, సర్వశక్తిగల దేవుడు, మహిమగల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సమస్తమును చూచుచున్న దేవుడు, పరలోకమందు ఉన్నాడు, ఆయన సమస్తమును చూచుచున్నాడు అని ఆ గ్రహింపు, ఆ భయము కలిగి ఉన్నాడు. ఒక అన్యుని ఇంటిలో యోసేపుకు భయంకరమైన శోధన. కానీ
అక్కడ పాపానికి చోటునివ్వకుండా దేవుని ఘనపరచాడు. చెరసాలలో వేయబడెను. చెరసాలలో వేయబడిన యోసేపు తిరిగి చెరసాలలో నుండి బయటికి రప్పించబడి అదే ఐగుప్తు దేశములో యోసేపు ప్రధానమంత్రిగా చేయబడెను. మన జీవితములో దైవ భయము కలిగి ఉంటే మనము బాగుంటాము, మన కుటుంబము కూడా బాగుంటుంది. ఒక మాట జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. 34వ కీర్తన 11వ వచనములో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఏమి నేర్పిస్తాడు? భయభక్తులు నేర్పించువాడు. చిన్నపిల్లలు ఇంటిలో భయపడకపోయినా ఎక్కడ భయపడతారు? స్కూల్లో భయపడతారు కదా. స్కూలు పిల్లలు భయపడతారు, కాలేజీలో యవనస్తులు భయపడతారు. కాబట్టి భయము అనేది, భక్తి అనేది, క్రమశిక్షణ అనేది, యోగ్యమైన జీవితము అనేది స్కూల్లో కాలేజీలో ఏ విధముగా వారు నేర్పిస్తారో దేవుని పిల్లలమైన మనము మన కుటుంబములోను సంఘములోను భయభక్తులు కలిగి ఏ విధముగా జీవించాలో మనకెవరు నేర్పిస్తారు? దేవుడే నేర్పిస్తాడు. నేర్చుకున్న వాటిని ఏం చేయాలి? పిల్లలకు టీచరు కష్టపడి నేర్పించినప్పుడు వాటిని ఏం చేస్తుంది? మాటి మాటికి పిల్లల చేత జ్ఞాపకము చేయిస్తుంది. ఒకవేళ మరచిపోతే, వాటిని పాటించకపోతే 2 దెబ్బలు కూడా వేస్తారు. మన జీవితాలలో కూడా ప్రభువు మనకు నేర్పిస్తున్నప్పుడు మనము నేర్చుకొనకపోతే దేవుడు కూడా దెబ్బలు వేస్తాడు. ఏ విధముగా వేస్తాడో మనకు తెలియదు. అది వ్యాధుల మూలముగా రావచ్చు, బాధల మూలముగా రావచ్చు, ఆర్థిక ఇబ్బందుల మూలముగా రావచ్చు, ప్రతికూలమైన పరిస్థితుల మూలముగా రావచ్చు. ఆయన ఏ విధముగానైనను ఆయన నేర్పించువాడు. మనం మెలకువ కలిగి నేర్చుకొని సరిచేసుకొని ప్రభు కొరకు మనము జీవించాలి. అట్టి కృపలోనికి ప్రభు మనలను నడిపించునుగాక.